ఏంట్రా బాబు అసలు ఈ గుడికొస్తలాగా చేసి ఇలా పెళ్లి చేస్తున్నారు వచ్చిన జంటలకి 1, 2, 3, 4, 5, 6 ఇన్ని పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఇక్కడ. హాయ్ వెల్కమ్ టు న్యూ వీడియో. ఇంకా నేను కంప్లీట్ రీచ్ అవ్వడానికి ఇంకా 2 రోజులు ఉంది. మా అన్నయ్య మార్నింగ్ కాల్స్ ద్వారా గుడికి వెళ్దాం అన్నాడు. కాకపోతే మా అన్నయ్య గోదావరుడు, ఎంత ఎటకరం ఎక్కువ అంత మొహమాటం కూడా మా అన్నయ్యకి ఎక్కువే. తిరిగి ఏమైపోయింది? ఎందుకు సిగ్గు నాకు అర్థం కదా, చెప్పు ఒక మాట. ఇంకా ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం మొదలెట్టాం. ఇంకా గుడిలో ఇంకా వెళ్ళగానే చాలు, గుడిలో మాత్రం పెళ్ళిళ్ళు అయితే మామూలుగా అవ్వట్లేదు. 1, 2, 3 అని చెప్పి ఉన్నారు జంటలు, ఇంకా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ ఇంకా కొత్త జంటలు వస్తున్నారు పెళ్లి చేసుకోవడానికి. సమ్మర్ కాబట్టి పెళ్లి సీజన్ కామన్. ఇంకా పెళ్ళిళ్ళు అంటే నార్మల్గా అవుతాయి. ఇంకా కానీ ఇక్కడ మాత్రం పెళ్లి చేసుకుంటే అదృష్టం ఉండాలి. నేను ఈ గుడికి చాలా సార్లు వచ్చాను, కానీ ఎప్పుడు మాత్రం ముడుపు కట్టలేదు. కానీ ఈసారి మాత్రం ముడుపు కట్టాను, ఎందుకంటే మన అనుకున్న వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని. గట్టిగా అనుకో, అయిపోద్ది. ఇద్దరు కలిసి పెళ్లి చేస్తున్నాం. మా అన్నయ్య ఏమో సిగ్గుపడుతున్నాడు, ఎందుకంటే పెళ్లి కదా. ఫ్యూచర్ అవుతుంది అలాగా పెళ్ళి. అయ్యో దర్శనం ఇలా బయటికి రాగానే చాలు, ఇంకా జనాలు కూడా పెరిగిపోతున్నారు. ఇంకా నేను మా అన్నయ్య ఇద్దరు కలిసి కాసేపు కోనేరు దగ్గర అలా కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుని, అన్న ఏమో 2 ఫోటోలు తీయమన్నాడు. 2 ఫోటోలు తీస్తా అన్నాడు, కానీ పోజులు మాత్రం బలేస్తున్నాడు. చూడండి. పర్లేదన్న, స్టైల్ కూడా ఉన్నావు. పడతారులే అమ్మాయిలు, కంగారు ఎందుకు? సరే ఇంకా టైం అని చెప్పి ఇంకా వెళ్దామని చూసి ఫిక్స్ అయ్యాను. ఈ గ్యాప్లో తీసిన వీడియో మా అన్నయ్యకి చూపించాను అంతే. ఈడ చెప్పన్నా ఇంకా వెళ్దామని ఇద్దరు ఫిక్స్ అయ్యి ఇంకా స్టార్ట్ అయితే, ఇంకా గుడిలో మాత్రం మామూలుగా పెళ్ళిళ్ళు లేవు. ఇంకా ఫుల్ అయితే ఈరోజు పెళ్ళిళ్ళు అయితే చాలా ఉన్నాయని చెప్తున్నారు చాలా మంది, ఎందుకంటే ఇది చాలా మంచి రోజు అంట పెళ్లికి. మనీ అలా షాపింగ్ చేయడానికి ఏదో అనుకుంటున్నాడు కొందామని. సరే అండి, ఇంకో వీడియో కలుద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.